3 దశాబ్దాల కాలంగా జీవకోన వాసుల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడిగా అన్నా రామచంద్రయ్య కీర్తి గడించారని, అలాంటి నేతపై వైసీపీ యూత్ వాసు యాదవ్ బృందం నోరు పారేసుకోవడం పట్ల తిరుపతి ప్రెస్ క్లబ్లో రాజీవ్ నగర్ జీవకోన మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రఫీ, హిందుస్థానీ బీసీ నేత జగన్నాథం తదితరులు స్పందించారు. వీరు మాట్లాడుతూ సత్యనారాయణపురం నుండి జీవకోనకు వెళ్లు మార్గంలో మా నేత అన్నా రామచంద్రయ్య సొంత స్థలాన్ని రోడ్డు కోసం ఇవ్వలేదని అబద్ధపు ప్రచారం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. ఆనాడు ఫారెస్ట్ ఏరియాలా ఉన్న జీవకోన ప్రాంతంలో భూ పోరాటం చేసిన ఘనత అన్నదేనని కొనియాడారు. ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి జీవకోనలో పేదలు సొంత నివాసాలను ఏర్పరచుకున్నారని, ఇందుకు సాక్ష్యం గతంలో అన్నా రామచంద్రయ్య నిరుపేదలకు చేసిన సేవ సహకారాలు ఎనలేనివని కొనియాడారు. అంతటి ప్రజా సేవకుణ్ణి ఆయన వారసులకున్న వయసు కూడా లేని పార్టీ ఫ్యాన్స్ గౌరవం లేకుండా మాట్లాడడం మంచిది కాదన్నారు. మరోసారి పెద్దలను గౌరవించకుండా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మరి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జీవకోన సత్యనాపురం నుంచి మున్సిపల్ పార్క్ దాకా మేము రోడ్డు వేసాము. 100 అడుగులు పెండింగ్ వచ్చింది. ఆ రోడ్డు ఇప్పుడు వేయబోతే జీవకోనకు చెందిన అన్నా రామచంద్ర అనే వ్యక్తి అడ్డుకున్నాడు అని చెప్పి అబద్ధ మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన పెద్ద భూ కబ్జాదారుడు, అది ఇదని చెప్పి అవాకులు చవాకులు పేర్లారు. జీవకోన ప్రజలకు వీళ్ళేదో ఒరగబెట్టినట్టు కపట నాటకాలు ఆడుతూ ఆయన పైన రాజకీయంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అన్నా రామచంద్ర అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తో జీవకోన ప్రజలందరూ తెలుసు. ఈరోజు అన్నా రామచంద్ర అనే వ్యక్తి భూ పోరాటాలు చేసి గతంలో జీవకోన అనే ప్రాంతాన్ని నిర్మిస్తేనే ఈరోజు మీరంతా వచ్చి రాజకీయం చేసుకుంటున్నారు. దాన్ని మర్చిపోతున్నారు. ఫస్ట్ 30 అంకణాల కోసం జీవకోన ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నాను అంటున్నారు. రాజీవ్ గాంధీ కాలనీ, అర్నోద్ నగర్, ఇటువంటి నవోదయ కాలనీ, ఇటువంటి కాలనీలంతా నిర్మించిన ఘనత అన్నా రామచంద్రది. అన్నా రామచంద్ర భూ కబ్జా నిజంగా చేయాలనుకుంటే పేద ప్రజలకు 4 ఇళ్ళు ఇచ్చేసి మొత్తం ఆయనే పెట్టుకోవచ్చు బినామీ పేరుతో. అట్టెప్పుడు చేయలే. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్నా రామచంద్ర గారు వేల మందికి గుడిసెలు ఇచ్చిన ఘన చరిత్ర. ఈరోజు తిరుపతి రాజకీయాన్ని శాసిస్తూ ఉంది జీవకోన అంటే అన్నా రామచంద్ర నిర్మించినటువంటి కాలనీ అది. శ్రీకాకుళకు అదేవిధంగా రాజకీయాన్ని జీవకోన జనాల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. అసలు జీవకోన జనాలకి రాజకీయం నేర్పించేదే అన్నా రామచంద్రయ్య. శ్రీకాకుళం నుంచి, ఒరిస్సా నుంచి, చిత్తూరు నుంచి, పుత్తూరు నుంచి, పీలేరు నుంచి, మదనపల్లి నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇల్లు లేని పేదలకు భూపోరాటం చేసి ఇల్లు ఇచ్చింది అన్నా రామచంద్రయ్య. అప్పట్లో ఉన్న ఓపీడీఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా ఆ పార్టీలో ఉన్నోళ్ళం, విద్యార్థి ఉద్యమాల్లో తిరిగి ఉన్నోళ్ళం. మేమంతా కూడా మాకు తెలుసు. మీరెవరో నిన్న మొన్న వచ్చి అన్నా రామచంద్రయ్య గారు యాక్చువల్లీ భూ పోరాటాలు ప్రజల పక్షాన పోరాటాలు చేసినప్పుడు బహుశా మీరు పుట్టి ఉండరు నాకు తెలిసి. అటువంటి పిల్లలంతా వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే 1-2 సార్లు చూసాం. బాధ కలిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఏదో మున్సిపల్ అధికారులు రోడ్డు వేస్తూ ఉంటే ఈయన తరుముకున్నాడని చెప్పి వాళ్ళ చెందిన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ చాలా గందరగోళం చేస్తున్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న మున్సిపల్ అధికారులు వచ్చి మొన్న ఆ యొక్క స్థలంలో ర్యాంప్ వేయాలని చూశారు. మేమేమంటున్నామంటే పర్మనెంట్గా రోడ్డు వేయండి. మీరు ఎవరైనా సరే, ఇక్కడ మిత్రులందరూ ఉన్నారు, ప్రెస్ మిత్రులు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. రోడ్డు ఖాదీ కాలనీకి పోయే రోడ్డు, పార్క్ పక్కన రోడ్డు ఉంది ఒకటి. ఈ పక్కన సత్యనాపురం నుంచి రోడ్డు చూస్తే నేరుగా సెంటర్కి పోవాలి రోడ్డు. కానీ దురుద్దేశంతో ఇటు తిప్పించారు. సరే, ఇటు తిప్పించినా కూడా 15 అడుగులు మీ జాగాలో వదిలేయాలంటే వదిలేశారు ఆయన. ఇంకా 15 అడుగులు కొట్టాలంటే ఆ బిల్డింగ్ కొడతా ఉంటే మరి ఎవరు చెప్పారో ఏమో, ఎందుకు ఆపారో మాకు తెలియదు. మేము ఈరోజు చెప్తున్నాం, జీవకోన ప్రజలంతా నిలబడుకుంటాం వచ్చి.
ఏంటి మీరు వచ్చి రోడ్లు వేయండి, మేము అడ్డుని పడతాం. అదే మరగా ఆడ టీడీఆర్ బాండ్లు లేదు, డీకేటీకి ఎట్టేస్తారు, మీకు తెలియదా అంటారు. మాకు ఇంగితం ఉంది, మాకు కూడా జ్ఞానం ఉంది, మీకు లేదేమో. డీకేటీకి ఎవరు టీడీఆర్ లేరు, అది మాకు కూడా తెలుసు, మేము చదువుకున్నాం. స్థానం జీవకోంలోనే ఉంది. ఈరోజు చేసినటువంటి సభ్యత్వాల్లో ఈరోజు ఉన్నటువంటి ఓటర్ ఎలక్షన్లో మార్చుకుంటే తిరుపతికి 3 కన్నుల్లాగా ఎంఆర్పీలు అయితేనేమి, జీవకోన అయితేనేమి, ఆటోనగర్ అయితే అలాంటి చోట మొట్టమొదటిగా ఏ నాయకుడు వచ్చినా తిరుపతిలో పార్టీ ఎలా పెట్టాలని కోరుకుంటున్నారో అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రచారం చేయాలన్నా మొట్టమొదటిసారిగా జీవకోన నుంచే స్టార్ట్ చేస్తారు. ఆ ఆనవాయితీ పెట్టుకున్నారు. ఈరోజు తెలుగుదేశానికి వెన్నెముకలాగా ఉంది. మీరు మాట్లాడుతున్నారు మేము 80% చేశాం. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు? ఈ రోడ్డు వేసిన ఘన చరిత్ర కాదు, మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం 62,000 ఓట్లు ఉంటే ఒకసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది ఇంతకంత మెజారిటీ వచ్చిందని. మీరు చేసింది ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు. మీరు వేసిన రోడ్డుకి ప్రతి ఒక్క అమ్మాయికి, చిన్న అమ్మాయికి, అందంగా ఉండే అమ్మాయికి లిప్టిక్ పూసుకుంటే ఎంత అందంగా ఉండదు తెలియదు, కానీ స్నానం చేయండి గొప్ప ఉంటుంది. అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం టీడీఆర్లో ఎన్ని వేల కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము. అదేవిధంగా ప్రతి రోడ్డు కానీ ఎటువైపున ఇరువైపులా మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి. ఈరోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త రోడ్లు ఉన్న నీళ్ళు నిలబడుతున్నాయి. అసలు వేసిన రోడ్లని ఎవరికి చెప్పండి? మీకు చెప్తున్నా, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా రోడ్లు వేశారు. మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర అని చెప్పంటారా? ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతను ఈ కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు. ఆ కార్పొరేటర్లు పెట్టారు, ప్రభావితం చేశారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నిర్మించారు. భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మేము జీవికోంలో 80% చేసినామంటే మళ్ళీ ఈరోజు చెప్తున్నా, మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నా. అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవెన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనుమరుగైపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారి వదలమంటే పబ్లిక్ వదలలేదు. మీరు ఆ రోజు ఏమయ్యారు? ఏం చేశారు మీరు తిరుపతికి? మేము చేసినామని చెప్పారు. చేసినదంటే ప్రజల్లో స్వాగతం పలికి ఉండాలి. ఏమైనా రిగ్గింగ్ చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అన్ని చేసిన చరిత్ర మీకే ఉంది. అయితే దయచేసి మనమందరూ తిరుపతి స్థానికులు భగవంతుడి సన్నిధిలో ఉన్నాం. మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కానీ నిన్న జరిగిన విషయంలో అసలు మ్యాటర్కి వస్తే ర్యాంప్ వేయద్దు, రోడ్డు పూర్తి చేయని చెప్పిన మాట వాస్తవం. అక్కడ వచ్చి ఆయన సొంత కారులో ఆయన ఒక్కడే వచ్చినదని వాస్తవం నినాదం. ఆయనతో ఎవరు కానీ రౌడీలు రాలి అని మాట్లాడండి. ఆలోచన భావాలతో సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది. మనం అందరూ భగవంతుడి సన్నిధిలో మంచిగా వెళ్ళాలి, మన తిరుపతిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్లో ఏదంటే బాగుంటుందో తెలియజేస్తుంది.